స్వాగతం మా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు వచ్చినందుకు.
కొంచెం మన కిష్టపాల్ సార్కు కొద్దిగా లేట్ అవుతుంది అంటున్నారు. మనం వచ్చిన వాళ్ళు అయితే స్టార్ట్ చేద్దాం. సత్యం, మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనం అనుకున్న సమయానికంటే ఒక గంట ఆలస్యమైంది. మరొకసారి అందరికీ స్వాగతం. సుమారు 20 మేమందరము ఎస్ఎస్సి పూర్తి చేసి ఇప్పుడు ఒక్కొక్కరు అనేక రంగాలలో వారికి ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పనిలో వాళ్ళు స్థిరపడి ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కరోనా వ్యాధి కానీ బలగం సినిమా కానీ కొద్దిలో కొంత మమ్మల్ని చైతన్యం చేసి ఇప్పటికైనా మీరు కలవండిరా అని ఒక సందేశాన్ని ఇచ్చిందని అనుకోవచ్చు. అయితే మా క్లాస్లో అంటే మేము ఉన్న 39 మందిలో ఇద్దరు మాత్రమే ప్రభుత్వ ఆంగ్లోపాధ్యాయులుగా 2008లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ వాస్తవ్యులు వాళ్ళు విఆర్ఓగా ఒక 15 సంవత్సరాల సిస్టమ్ తీసేసినటువంటి ప్రభుత్వం తనని లేబర్ డిపార్ట్మెంట్లో ఒక అయితే విఆర్ఓగా చాలా ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు, కానీ పెద్ద బాధ్యత లేదు, ఫోన్లు అనేవి అసలే తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్న గురువులందరూ కూడా ఊర్లోనే ఉండి మాకు చదివి నేర్పిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఆ పాత రిజిస్టర్లను తీసి స్కూల్కి వెళ్ళి వారికి అనుకున్న తర్వాత లాస్ట్ మాకు దొరికింది ఒక రిజిస్టరు, ఎక్కడో తీసినటువంటి ఒక ఫోటో, అక్కడ కనిపిస్తున్న ఫోటో అది ప్రయోగశాల. ఓకే, అది మాకు దొరికినాయి పాతవి. ఇంకా మిగతావన్నీ ఏమి లేవు, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అంతా మారిపోయింది. వారికి శరీర గురువులు ఉన్నారు అంటే మేము ఇప్పుడైతే ఆహ్వానాన్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. అయితే కార్యక్రమానికి ముందుగా పెద్దలు మాకు తెలుగు బోధించినటువంటి సీనియర్ తెలుగు అధ్యాపకులు హిందీ బోధించేవారు వారిని కూడా సగౌరవంగా వేదికపైగా చేయడం నుంచి వేదిక ఆహ్వానిస్తున్నాం. జి ఆదేశారు గారు చప్పట్లతో స్వాగతించాల్సిన కోరుతున్నాం. మార్గమధ్యంలో ఉన్నారు, వాళ్ళు ఈ కార్యక్రమానికి అందుకుంటారు. ఇంగ్లీష్ అన్నా చాలా భయం. సూత్రం మారిందంటే ఆన్సర్ వేరేలా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో మాకు ఇంగ్లీష్ కానీ అప్పుడప్పుడు మొత్తంగా గణితం మాకు మ్యాథ్స్ బోధించినటువంటి యశ్వంత్ సార్ గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. గ్రాండ్ వెల్కమ్ సార్. గణితం బోధిస్తున్నటువంటి రాముల్ సార్ ప్రస్తుతం గజిటెడ్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. వారిని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గ్రాండ్ వెల్కమ్ సార్. కార్యక్రమానికి వెళ్ళవలసిందిగా ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం టీచర్స్ అందరూ ఇంక్లూడ్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా. అదేనా జర పిచ్చే ఫ్యాన్ కొద్దిగా ఆపండి.
మళ్ళీ మాట్లాడాలి మీరు. తోటి విద్యార్థినులకు నా పేరు శోభ, మా ఆయన పేరు శ్రీనివాస్. ఇద్దరు అబ్బాయిలు, పెద్ద బాబు బీటెక్ 4th ఇయర్, చిన్న బాబు 2nd ఇయర్. నేను 15 years షాపు మ్యాచింగ్ సెంటర్ పెట్టి రన్నింగ్ చేసిన. ఈ మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల బంద్ చేసింది. మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఉండేది ఎంజాల్, తుర్క్ ఎంజాల్లో. మిసెస్ శోభ హౌస్ వైఫ్. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లేడీస్ కార్నర్ నడుపుతుండే. నేను రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లం ఉంది, నేనే పని చేయించింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫ్రీ. ఆమెనైతే తుర్కెంజాల్లో ఉంటాను. నమస్కారాలు. మేము ముస్లిం స్కూల్లో 10th వరకు చదువుకున్నాము. నా పేరు స్వప్నప్రియ. ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. బాబు బీటెక్ చదువుతున్నాడు. మా వారి పేరు రాజేశ్వర రెడ్డి, బిజినెస్ చేస్తాడు. నేనే నేను హౌస్ వైఫ్ అయ్యింది. మళ్ళీ మొత్తం చెప్తలేదు. నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు విజయలక్ష్మి, శ్రీకాంత్ అండి. నాకు ఇద్దరు పాపలు, పెద్ద బాబు అయిపోయింది చేశాను, చిన్న అబ్బాయి 2nd ఇయర్ అయిపోయింది. మేము నమ్మించి ఏళ్ళ పడి ఇబ్రాహిం దగ్గర మేము ఉండేది అస్లాంపురం సౌత్లో. విద్యార్థులుగా ఉన్నాం ఈరోజు. మన పిల్లలు విద్యార్థులు అయ్యారు. అయితే ప్రతి ఒక్కరి పేరు, వాళ్ళ మగవాళ్ళైతే వాళ్ళ భార్య పేరు, ఆడవాళ్ళైతే వాళ్ళ భర్త పేరు, పిల్లలు ఏం చదువుతున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మీరేం పని చేస్తున్నారు, మీ వారు ఏం పని చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఒకవేళ ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు, ఇట్లాంటివన్నీ చెప్పాలి. సరే, నాకు తెలిసింది, నాకు తోచింది, నాకు చెప్పాలనిపించింది అన్నీ చెప్తాను. కాసేపు బోర్ కొట్టచ్చు, కానీ వినాలి. నేను రామేశ్వరం అయితే పాలబూతులో పాలు పోసేవాడిని. ఆమె పాలు తీసుకోవడానికి వచ్చేది. స్వప్నదేవి 3వ తరగతి చదువుతున్నాడు. మా కొడుకు పేరు రామేశ్వర్ మైత్రేయన్. అంటే ఇది తమిళనాడులో కానీ కేరళలో కానీ ఉంటుంది. అంటే తమిళ్ స్టైల్. ఎందుకంటే నువ్వు ఎవరు కొడుకురా అంటే ఎవరైనా అడుగుతాను నువ్వు ఎవరు కొడుకు అని. కాబట్టి మగవాళ్ళ పేరు ఉంటుంది కాబట్టి సర్నేమ్ నా పేరు పెట్టాను. తర్వాత వాడి పేరు మైత్రేయన్. అయితే నేను 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత తెలుగు ఫెయిల్ అయ్యాను. 27 మార్కులు వచ్చాయి. కానీ మళ్ళీ తెలుగు టీచర్ని అయ్యాను. అదే ట్విస్ట్ అనమాట. అయితే అందరం చేస్తే కానీ వెళ్ళని పరిస్థితి అన్నమాట. ఫ్యామిలీస్ 1 సంవత్సరం ఖాళీగా ఉన్నాను. ఎందుకంటే తెలుగు ఫెయిల్ అయ్యాను కదా. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. తర్వాత బీడీఏ అనే కోరిక నాకు బాగా ఉండేది అప్పట్లో. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ చదివిన తర్వాత అది మానేశాను. దాని తర్వాత బొబ్బులకుంటలో ఆంధ్ర సారస్వత పరిషత్, దాదాపు అందులో చదువుకున్న వాళ్ళే. అక్కడ 3 సంవత్సరాలు చదివాను. దాని తర్వాత దాంట్లో 2007లో ఎంఏ తెలుగులో సీటు సంపాదించాను. ఎంఏ 2 సంవత్సరాలు పూర్తి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి. స్వచ్ఛంద సంస్థ. చిన్నతనంలో పెళ్లిళ్ళు అయ్యి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ సంస్థ వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పని చేశాను. అలాగే కాటేదాన్ దగ్గర ఉన్నటువంటి దాని తర్వాత బాలాపూర్లో ఆర్సీఐఎన్ పోవడం రావడం తినడం పడుకోవడం. అందులో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుతుంటారు. ఐపీఎస్ల పిల్లలు, ఐఏఎస్ల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు. వాళ్ళందరికీ రాత్రి పగలు కోఆర్డినేట్ చేయాలి. వాట్సాప్లలో గ్రూపులు ఉంటాయి. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే తెలుగులో వాళ్ళకి క్లారిఫై చేయాల్సి ఉంటుంది. మనకు ఇంగ్లీష్ ఎట్లా అయిపోయిందో వాళ్ళకి తెలుగు అట్లా. 1 year అయిపోయింది. నేను జాబ్ మానేద్దాం అనుకున్న టైంలోనే కరోనా వచ్చింది. కరోనా ఒక వ్యాధి. అయితే నేను ఒక్కనే దానికి కర్త ఎవరు లేబర్ లేదు, ఎవరు ఏం లేదు. సుమారు 5 kg తగ్గాను. బీపీ డౌన్ అయిపోయింది. ఓకే, చేసిన పనిలో సక్సెస్ అయ్యాను. బట్ కొంచెం లైన్ ఉండడం వల్ల సక్సెస్ అంటే మనకంత ఆదాయం రాలేదన్నమాట. దాని తర్వాత 1 year ఖాళీ ఉన్నాను. మళ్ళీ హైదరాబాద్ వచ్చి లాస్ట్ 1 year నుంచి మీరు ఆయన హెల్త్ అప్లికేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిహెచ్సి హెల్త్ కేర్ సెంటర్లో ప్రతి మండే అండ్ ఫ్రైడే నాకు విజిటింగ్ ఉంటుంది. అది నేను ప్రజెంట్ చూసుకుంటున్నాను.
ఓకే, ఇది క్లుప్తంగా. ఓకే, ఇట్లా అన్ని మీరు చెప్పండి విషయాలు. ఇప్పుడు మా మిసెస్ కూడా దాంట్లోనే పనిచేస్తుంది, హెల్త్ కేర్ దాంట్లోనే. ఓకే, అందరికీ నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఓపికైనందుకు ధన్యవాదాలు. మీరు మధ్యలో నేను ఎవరంటే వాళ్ళు చెప్పాలి, నేను చెప్పినాయండి. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు విద్యార్థులకు నమస్కారాలు. ఆ తర్వాత పీజీ అయిపోయిన తర్వాత 2006లో పీజీ అయిపోయింది. 2007లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత 7-8 years జాబ్ చేశాను. ఆ తర్వాత బిజినెస్లో చెప్పాను. 2007లో మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ పేరు శ్రీవాణి. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు సాగిస్తుంది, చిన్న కొడుకు పేరు సాగిస్తుంది. వాడు 8th class చదువుతున్నాడు, వాడు 6th class చదువుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్లోనే ఉన్నా. ఫ్యాక్టరీ పిల్లలు ఆహ్వానం చేసిన గురువులందరికీ 1997 నా పేరు కాసోడి రాజు. సార్ ప్రెసిడెంట్ సార్, ఇప్పుడు కూడా మీ వాయిస్ ఉంటుందని భయం చేస్తుంది సార్. స్కూల్లో కూడా అట్లే ఉంటున్నారు. చెప్పండి సార్, స్పోర్ట్స్ కూడా చాలా సహకరిస్తుంటారు మీరు. వాళ్ళ రమణ సార్ తెలుగు చాలా చక్కగా వివరించేవారు. ప్రతి పద్యానికి చాలా చక్కగా వివరించేవారు. సో నేను వచ్చేసి కాసోది రాజు, చనికొండ, సల్లాం సత్తయ్య. నా మ్యారేజ్ 2002లో జరిగింది. నాకు ఒక పాప పేరు నిత్యలక్ష్మి. ప్రజెంట్ నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ ఏపీ కాలేజ్లో దొమ్మలూరులో చేశాను. దాని తర్వాత జేఎన్టీ నుంచి డిఎఫ్ఏ ఫోటోగ్రఫీ కోర్సు కంప్లీట్ చేయలేకపోయాను. తర్వాత బయట ఫ్రీలాన్స్ ఫోటోగ్రఫీగా 20 years చేశాను. ప్రజెంట్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇప్పుడు చదువుతున్నాను. ఆ తర్వాత గంగారెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు. మా తోటి మిత్రులు అందరికీ హాయ్. మా ఆహ్వానం స్వీకరించినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ అందరూ దయచేసి ఇక్కడ వినండి ప్లీజ్. దగ్గర వినపడతలేదు. 97, 98 ఫ్రెండ్స్ అందరూ కూర్చోండి అయ్యా సార్. మిత్రులందరూ ఇక్కడ నేను 2016లో నా మ్యారేజ్ అయింది సార్. మా 2016లో మ్యారేజ్ అయింది సార్. మాకు బాబుకి 6 years, పాప 3 years. నేను ప్రజెంట్ ఉన్నది మాకు స్టీల్ గురించి చెప్తున్నాను. 2017 నుండి రన్ చేస్తున్నాము. 2007 నుంచి రన్ చేస్తున్నాము. ఇంకొకటి మా మిత్రులందరినీ కలవడానికి నేను 2016లో గ్రూప్ క్రియేట్ చేశాను. అప్పటి నుండి చాలా ఆటపోట్లతోటి అందరినీ కలవడానికి చాలా ట్రై చేశాను. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత 8 years తర్వాత ఇప్పుడు కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాం. మా స్ట్రగుల్ ఏ బ్యాచ్ వాళ్ళు కాకుండా నాకు తెలిసిన వరకు ఏ బ్యాచ్ వాళ్ళు కూడా కాలేదు. 2016 నుండి ఇప్పటి వరకు వచ్చారంటే 8 years పట్టింది. దీంట్లో 6 years మధ్యలో 2021లో ఒకసారి బాయ్స్ అందరం కలిసాము. కలిసి 20 daysలోని మా మిత్రుడు ఫయాజుద్దీన్ కరోనాలో చనిపోవడం జరిగింది. అది మనకు చాలా బాధాకరమైన విషయం. అది శ్రీపతి జంగారెడ్డి. నేను జంగారెడ్డి, మా వైఫ్ మాధవి. నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా. నాది 2010లో మ్యారేజ్ అయింది. 2 బాబులు. ఒక బాబు 8th class, ఒక బాబు 10th class. ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. వచ్చి ప్రతిజ్ఞ చెప్తే ఆ స్టేజ్ ఫిగర్ పోతుంది, పైకి రాగలరు. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకరు ఆ తర్వాత అని చెప్పేవారు. నేనేం చేసేదంటే, అబ్బా ఎప్పుడైతే దిశరథన్ సార్ నన్ను చూస్తాడో ఇది చూడకుండా ఉండాలి ఎట్లా అంటే అప్పుడు ఉన్నది అవకాశం చేశాను సార్. ఎందుకంటే మాట్లాడాలని కోరిక ఇప్పటిదాకా అదే ఉంది, భయం వస్తూనే ఉంది మధ్యలో మధ్యలో. కానీ అయితే దిశరథన్ సార్ ఎప్పుడైతే
అందరినీ అర్థమేసేది. ఫస్ట్ ఇయ్యాలి చెప్పిండు, నెక్స్ట్ తర్వాత ఇది చెప్పాలి అనే టైంకి నేను మళ్ళీ ఎందుకు పోయాను సార్, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాను. కానీ అట్లా 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 లాస్ట్ వరకు వెళ్ళిపోయిన తర్వాత అబ్బా ఈ రోజు పడ్డారా ఎట్లా ఫస్ట్ సేల్ ఎక్కాల్సిందే, ఇక చెప్పించాల్సిందే, సరే సార్ ఏమి విడవను అని అనుకున్నా. ఆ రోజు స్టేజ్ ఎక్కాను సార్. కానీ తడబడుకుంటున్నాం ఏదో ఒక రకంగా మొత్తం అయితే ప్రతిజ్ఞ చెప్పేసిన సార్ నేను. అప్పటి నుంచి మళ్ళా చూద్దాం, మళ్ళా ఫస్ట్ రావడం, మళ్ళీ కొన్ని రోజులు పడుతుంది, అప్పటి వరకు మళ్ళీ దాడతాం అనేది ఇట్లనే ఇంకా ఇదే గుర్తుకు రావు ఇక. సార్ నా బాల్యం మాది గౌరాల గ్రామం. నేను 3వ తరగతి వరకు మన గౌరాల స్కూల్లోనే చదువుకున్నాను. అక్కడ నాకు చిన్నతనంలో మోహన్ రెడ్డి సార్ అని, ఆయన యాదగిరెడ్డి సార్ అని ఆకుపల్లి సార్ గారు మాకు 3వ తరగతి వరకు చదువు చెప్పారు సార్. నేను యాదగిరెడ్డి సార్ కూర్చి మా ఇంటి ముందరే స్కూల్ సార్. మా అమ్మ పనికి పోయేది, ఆ స్కూల్లో వెళ్ళిపోయేది. అంటే యాదగిరెడ్డి సార్ కప్పయిపోయేది. మా పిల్లగాడు అల్లరి చేశాడు జర బాగా సార్, జర మీ దగ్గర పక్కన కుర్చీ పక్కన కూర్చోబెట్టుకొని జర మంచిగా చెప్పండి సార్ అని చెప్పిపోయేది సార్. అప్పుడు యాదగిరెడ్డి సార్ కుర్చీ పక్కన కూర్చొని అని దిద్దిపిచ్చి నాకు పెట్టి చేశారు పక్క మీద. అని ఎప్పుడైతే పెడతాడో పెట్టిన చేసేప్పటికి రాసి మళ్ళీ మొదలు పెట్టేది. మళ్ళీ అరే ఇది ఒకటే ఎప్పుడు అనుకున్నారు, 5 రాస్తున్నాడు మళ్ళీ పెట్టుకున్నాడు. అరే ఈ రోజు మొత్తం దిద్దురానేమో సారు, నేను వినకపోయాను సార్. ఒక్కసారి 2 సార్లు దిద్దాగానే మళ్ళీ అది ఇప్పుడే ఇంకోటి చూపించమని అడిగేది ఊరికే. ఇలా 3వ తరగతి వరకు అక్కడ చదువు అక్కడ జరిగిపోయింది. అక్కడ నుంచి ముదిరేన్ స్కూల్కు 4వ తరగతికి వచ్చాను సార్. అక్కడ నుంచి 4వ తరగతి అంటే రోజు మేము గౌరాల నుండి ముదివేల వరకు 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వచ్చేది సార్. మేము వనిత అండ్ అనిత మైపాల్ రెడ్డి మేమందరం రోజు నడుచుకుంటూ వచ్చేది సార్. అయితే అప్పుడు ఏముండే అంటే మాకు పెద్దగా ఓ బ్యాగ్ కూడా లేదు సార్. చక్కగా చాలా బీద కుటుంబంలో మా తల్లిదండ్రులు అందరూ. అయితే బ్యాగ్ కూడా ఘోర బస్తాలు ఉండి ఎక్కగా బ్యాగ్ తెచ్చుకొని వచ్చేసారు మేము. అప్పటి పరిస్థితులు చాలా ఘోరం. అయితే ఏదైనా మమ్మీ వాళ్ళు ఏదైనా తినాలి అనిపించినప్పుడు కూడా ఓ 10 రూపాయలు ఇచ్చేంత తప్పకుండా లేదు సార్. కానీ మేమే బావి దగ్గరికి పోయి ఓ చింతకాయను ఓ మామిడికాయను బ్యాగ్ వేసుకొని స్కూల్కి వచ్చేవాళ్ళం సార్. ఎందుకంటే అయ్యో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఏదైనా తెచ్చుకొని తినేటప్పుడు అయ్యో మన దగ్గర లేదు కదా, సరే మనకు ప్రకృతి ప్రసాదించింది చింతకాయ మామిడికాయ పచ్చలు అవి పెట్టుకొని ఏదో ఆ టైం కాలని నడుపుకుంటూ ముందుకు వచ్చేవాళ్ళం సార్. అక్కడ నుంచి నాది 6th క్లాస్ వరకు వచ్చిన తర్వాత దశరథ రెడ్డి సార్ గారు, పెద్దయ్య సార్ గారు, ఆయన చిన్నయ్య సార్ గారు, కృష్ణవర్ సార్ గారు, 9th క్లాస్కి వచ్చిన తర్వాత రఘునందన్ సార్ గారు, వీరందరి సార్ల ప్రోత్సాహంతో బాగా చదువుకునే వాళ్ళం. కానీ నాకు ఎప్పుడు ఓకే సార్లు లేనప్పుడల్లా నేను అల్లరి చేయడానికి ప్రయత్నించేస్తాను. ఏదో ఒక అల్లరి ఇబ్బంది ఒకరిని ఆట పట్టించారు మొత్తం మీద. నాకు అలా ఉండేది. కానీ ఏదో ఒకటి చేయాలనిపించింది. ఎందుకో నాకు ఆ తాట ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఏదో అల్లరి, అరే సార్ వస్తున్నాడు, అది సార్కు సిబ్బంది సార్, దాన్ని ఏమన్నా పేరగలని చెప్పు సార్, పేరగలని చెప్పులు వేసుకొని వచ్చేది సార్ మన విష్ణుమూర్తి సారు. అయితే ఆ సార్ చూసేది నేను కూడా పేరగనే కొనుక్కోవాలి అని మా అమ్మ వాళ్ళతో ఫోర్స్ పెట్టుకొని పేరగలని చెప్పులు కొనుక్కొని నేను స్కూల్కి పోయిన తర్వాత అయితే ఏమయ్యాయంటే సార్ టేబుల్ మీద ఆ సార్ ఇటు నిలబడి జాగ్రత్తగా డైరెక్ట్ టేబుల్ మీద కూర్చొని కాలు ఊపుకుంటా పాట చెప్పారు సార్ విష్ణుమూర్తి సారు. అయితే ఓ రోజు ఏమైందంటే ముందు బెంచ్లో కూర్చున్నాం నేను మైపాలు శ్రీరాములు అని ఒక సరిపడ మిత్రులు ఉండేవాళ్ళు. అయితే నా సిప్పర్స్ ఏమో వైట్ కలరు, మన విష్ణుమూర్తి సారు సిప్పర్స్ ఏమో బ్లూ కలర్ ఉండేది సార్. అయితే నేను ఉండి ఒక్కొక్క ఏం చేసేదంటే చిన్నగా ముందు బెంచీలే ఉన్నా కాబట్టి మన సార్ చెప్పు కింద ఇడిసి ఆ టేబుల్ మీద కూర్చునేవాళ్ళు సార్. అయితే టేబుల్ మీద కూర్చొని కాళ్ళు ఇలా ఊపుకుంటూ పాటలు చెప్పేవాళ్ళు సార్. అయితే నేను ఎందుకో సార్ ఏమనుకోవద్దు దయచేసి నా పాత జ్ఞాపకాలు అని చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను. అయితే నేను ఏం చేసేదంటే
నా సింబల్ సైన్ తీసిన ఒక చిన్నగా మా సార్ సింబల్ సార్లకు పంపించేస్తాం సార్. మా సార్ గారు సింబల్స్ బయటికి పంపించి నా సింబల్స్ అందులో పంపారు. అయితే ఆ సార్ పాఠం చెప్తూ బాగా వింటున్నారు కదా అనేసి ఆ సార్ ఆ టేబుల్ దగ్గర దిగి ఆ నా చెప్పొకటి ప్లస్ సార్ చెప్పొకటి తోడుకునేది సార్. సార్ ఇది ఏదో చేయాలని గారు ఆ రోజు వాళ్ళ జరిగిపోయింది. అయితే ఆ సింబల్స్ వేసుకొని ఆ సారు క్లాసులో అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ మాకు చదువు చెప్పేది సార్. అయితే నా మిత్రులు ఎవరో నేను చేసిన పనిని గమనించి ఊరికి అల్లరి అబ్బా ఇది ఏదో చేసిండ్రా ఇది అలా చేసిండ్రా సడన్గా నవ్వుకునేవాళ్ళు. ఆ సార్ ఇక్కడ తిరుగుతుంటే సడన్గా ఎందుకు నవ్వుతున్నా మీరంతా అని సార్ అనేవారు. అప్పుడు సార్ చెప్పులు మారి వేరే చేసుకోరు సార్ మన బ్యాచ్ ఎవరో ఒకరు అనేవారు కదా బుద్ధి లేని కాదులు ఉన్నారు మీరు అంటే చెప్పు ఇట్లా మాట్లాడుతుంది దెబ్బకి వేసుకుంటుంది మాత్రాన మీరు అల్లరి ఇట్లా నవ్వుతారా అని తిట్టాయి సార్. ఇదొకటి నాకు ఒక ఊగే జ్ఞాపకం ఉంది సార్. కానీ అప్పుడు చేసిన అల్లరి కానీ దయచేసి ఏదో తొందరపడి అలా చేశాము. ఇప్పుడు బాగా అయ్యో నేను ఇలా చేశాను కానీ బాధపడేవాడిని ఊరికే. అదొకటి సంఘటన సార్. అయితే 10th క్లాస్ సార్ యాక్చువల్గా తెలిసేది సార్ క్లాస్ అయిపోయేటవి లాస్ట్ 4 గంటల టైంలో చెట్టు కిందకి వచ్చి పాటలు పాడించడానికో లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్ మాట్లాడించడానికో స్టేజ్ మీద మాట్లాడడానికి ఆ స్టేజ్ మీద పోవడానికో పిలిచి ఆ చెట్టు కింద అందరినీ స్టూడెంట్ కూర్చోబెట్టేవారు. ఒకడొకడు వచ్చి గుర్తుంది సార్ నాకు ఇప్పటికీ ఆ రోజు ఒక పాట మీ ముందులో వాడిన దుఃఖితుందంటే పంటరాని మొక్క నాలనిదే చెట్టు పెరగదాని పూత పుయ్యనిదే కాయదాని పురిటి నొప్పులు రాక బిడ్డ ఉంటదాని ప్రాణమిస్తేనే పొరుకు పన్నదే మాయన్న గందుకే మాయన్న దళపతి అయ్యిందే నా రక్తము రేపు పొద్దు పడుకున్నాడు పోరాటాలు ఆదర్శమన్నాడు చెప్పి మీరు చెడ్డ శుద్ధి కొడవలు నాది కొత్త చేత మీరు ఆటలే వేసిందే అని ఇట్లా పాడిన సార్. అప్పటి నుంచి మా దగ్గర సార్ గారు ఒక్కడే అనేది అరే ఎర్రసేట పిలిచిరా తీసుకుపోలించేవారు. మధ్యలో ఇష్టపడ సార్ చూస్తే మాత్రం అందరికి భయం అయ్యేది. కానీ మాత్రం నేను భయపడలేదు సార్. నన్ను ఎందుకో ఎప్పుడు చేసి రోజు ఆకుత పెళ్లి కానీ నడుచుకుంటూ పోయేటప్పుడు నాకు చిన్న సైకిల్ కొని ఇచ్చింది సార్ మా నాన్నగారు. ఆ సైకిల్ మీద నేను ఒక్కొక్కసారి మాకు ఇష్టపడ సార్ ఎక్కించుకొని కూడా తప్పకుండా ఓ రోజు పట్టుకున్నాడు మా దేశం సార్. ఇక ఈ చేతుల మీద కొట్టుకుంటే ఇది ఇక్కడే పోతుంది, ఈ చేతుల మీద పోతుంది ఇక్కడే పోతుంది. దెబ్బలు తిన్నాం సార్. కానీ తిన్నా కానీ ఆ తిన్న అనుభవం ఇంకా ఉంది సార్. చాలా ఆ రోజు మేము దండు తిన్నందుకే మాకు ఇంత కొంచెమన్నా ధైర్యం. ఆ దండించడం కారణం అంటే మాకు ఏదో ముందుకు రావాలని మంచిగా చేసిన నా తోటి పూర్వ విద్యార్థులు ఇప్పుడు నా తోటి మిత్రురాళ్ళు అందరికీ నమస్కారం. నాకు స్కూల్ టైంలో నా పేరు మహిపాల్ రెడ్డి, నా ఊరు గౌరారం, మా నాన్న పేరు అంజిరెడ్డి. స్కూల్ టైంలో కృష్ణారెడ్డి సారు ఒక మాట చెప్తుండేది, మీరు బాగా చదువుకోవాలిగా, లేదంటే 10th క్లాస్ అయిపోతే మీకు అన్నీ బాగా. నేను ఎలా చదివేదో మా ఫ్రెండ్స్ తెలుసు, ఇక్కడ ఉన్న సార్లకు మరి జ్ఞాపకం ఉందో లేదో, కానీ మా నాన్నమ్మ నన్ను చదివిపోయలేదు సార్. ఇంటికాడ వ్యవసాయం చేయాలి, పొలం ఎక్కువ ఉంది, ఊరిసిపెట్టి పోవద్దు అనే ఉద్దేశంతో నాకు చదువు ఆపేసింది. నేను ఊళ్ళో 2 years వ్యవసాయం చేశాను సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేశాను సార్ 2 years 3 years. మళ్ళీ నాకు అది నచ్చక ఊరి బాట బట్టి ఊళ్ళో నాకంటూ నేను క్రియేట్ చేసుకున్న ఒక బిజినెస్ సార్, అది పాల బిజినెస్. ఊళ్ళో ఒకటి కలెక్షన్ సెంటర్ పెట్టాను. అట్లాగే నా సొంత డబ్బులతో 2 years చిట్టీలు వేసి ఒక షెడ్ కట్టి ఒక 2 ఆవులతో ప్రారంభం చేసి 30 ఆవుల వరకు తీసుకొచ్చాను సార్ నా బిజినెస్ను. రోజు
పూటకి 110-120 లీటర్ నుంచి 150 లీటర్ల పాలు ఉత్పత్తి చేసేవాడిని. డైలీ ఒక 300 లీటర్స్ పాలు ఉత్పత్తి చేసేవాడిని సార్. నెలకు 2 వర్కర్స్ని పెట్టుకొని వాళ్ళని బతికిస్తూ నేను కూడా ఉన్నందులో మంచిగానే ఉన్నాను. మరి కరోనా టైంలో ఆనందంలో ఉండేవాడిని. మా పిల్లలకు స్కూల్ ఇబ్బంది అవుతుందని కరోనా టైంలో పిల్లలకు ఆన్లైన్ క్లాసులు లేవు. ఆ ఇబ్బంది వల్ల మనం చదువుకోలేదు, మన పిల్లలు కూడా అలా కాకూడదని చెప్పి డైరీ ఫామ్ కూడా మొత్తం అమ్మేసుకొని మా పిల్లల చదువుల గురించి హైదరాబాద్ రావడం జరిగింది సార్. నేను ప్రజెంట్గా నాకు 2 కొడుకులు. నా భార్య పేరు సింధూజ, నా పెద్ద కొడుకు పేరు రితిక్ రెడ్డి, చిన్న పేరు సిద్ధార్థ్ రెడ్డి. ఇక్కడ నాగార్జున స్కూల్లో చదువుతున్నారు. ఒకరు 6th, ఒకరు 4th. ఇక ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే అసలు మాటలు రావడం లేదు సార్. నా ఫ్రెండ్స్ను, నా గురువు గారులను చూసి చెప్పలేనంత మనసులో ఆనందం ఉంది. ఇంకా దీన్ని కోఆర్డినేట్ చేసి ఇంతవరకు తీసుకురావడానికి కారణం జంగారెడ్డి, సరికొండ బి జంగారెడ్డి గారు మరియు మా తోటి మిత్రుడు జి యాదగిరి గారు. వీరిద్దరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మన గ్రూప్ అందరికీ. ఇక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ చాలా మందిని చూశాను సార్. తక్కువ టచ్లో ఉన్న వాళ్ళని చాలా తక్కువ మంది ఉన్నాం. ఇక్కడ 60-70% హాజరయ్యారు. అందరి కలిసి చాలా ఆనందంగా ఉంది. ఇంతేకాకుండా వాళ్ళ చిన్న ఉపన్యాసం, వాళ్ళ తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పగలరు. నాకు 2004లో మ్యారేజ్ అయింది. నేను గురగూడలో ఉంటాను. మా భార్య పేరు మహేశ్వరి. నేను 10th అయిపోయాక ఇక్కడే వచ్చాను. రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. చాలా ఆశిస్తున్నాను సార్. మా చిత్తపల్లి సార్ అంటే నాకు అప్పుడు చాలా భయంగా ఉండేది. రాగానే ఒక చెవు పట్టుకునేవాళ్ళు. చెవు పట్టుకొని తక్షణ వచ్చి పోయేవాళ్ళు. బుల్లెట్ ఉండే మా సార్కి. బుల్లెట్ మీద వస్తుంటే సార్ వస్తుందని భయపడి మనం పక్కన పోయేవాళ్ళం. ఇప్పుడు మాకు అందరూ, మా సోదరులకు అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా. థ్యాంక్స్. నా పేరు గడ్డం శ్రీనివాస్. గడ్డం శ్రీనివాస్ నా పేరు. నేను వ్యవసాయం చేస్తున్నాను. నా 10th అయిపోయి నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఊళ్ళో ఉంటా, వ్యవసాయం చేస్తా. మా భార్య పేరు సుజాత. నాకు 2 కూతుర్లు. పెద్ద కూతురు పేరు రిషిత, చిన్న కూతురు పేరు అక్షిత. పెద్ద కూతురు 9th క్లాస్ చదువుతుంది, చిన్న కూతురు 6th క్లాస్ చదువుతుంది. పెద్ద కూతురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఎట్లా చదివినా అందరూ ఎట్లా చదువుతున్నాను. అంతే. మేము గత 2 సంవత్సరాల నుంచి 10th క్లాస్ బ్యాచ్ ఒకసారి కలవాలనే ఆలోచనతో మేము ముందు నడవడం జరిగింది. అది ఇందులో మిత్రులను కొంత సహకరించకపోవడం, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా సహకరించకుండా ఒకనాడు నేను గోపాలు రామాంజనేయులు గారు నైట్ కూర్చొని మాట్లాడుకొని ఏమైనా మనం ఒకసారి కలిసిన తర్వాత నెక్స్ట్ ఏమైనా మనం చేయాలనుకునే సమావేశానికి మనం ఒకసారి ఫస్ట్ గ్యాదరింగ్ అయిన తర్వాత నా చట్టాలు రావడం జరిగింది. ఆ ప్రకారంగా మేము చేసిన తర్వాత వీళ్ళు కొంతమంది ఎక్కువపల్లి మిత్రులు ఇంతవరకు ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా స్పందించలేదు. వాళ్ళని కోఆర్డినేషన్ చేస్తామని చెప్పి ఇలా చేసాము. ఇంతవరకు వాళ్ళు రాలేదు. సరికొండ నుంచి ఇప్పటివరకు మేమంతా కోఆర్డినేషన్ ప్రకారం మేమందరం వచ్చేసాము. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 25 సంవత్సరాల తర్వాత కలవడం జరుగుతుంది కనుక మనం అందరం కలిసి ఒక కలిసిమెలిసి మన కుటుంబ సభ్యుల మాదిరిగా నడుపుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే నా పేరు ఆలూరు సత్యం. నేను 10th ముదివేను, ఇంటర్మీడియట్ దుర్గారెడ్డి కాలేజీ, డిగ్రీ నోబుల్ డిగ్రీ కాలేజ్. తర్వాత కొన్ని అనివార్య కారణాలు బీఈడీ చేద్దామన్న ప్రపోజల్లో ఉన్న అనివార్య కారణాలు బీఈడీ చేయలేకపోయినా ఆ తర్వాత కొన్ని రోజులు సిమెంట్ బిజినెస్లో కొనసాగుతున్నా. ఇప్పుడున్న పరిస్థితుల మా ప్రకటనతో మేము మంచిగా ఉన్నారు. మా మిత్రులతో పాటు అందరూ మేము మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉపన్యాసం ముగిస్తాం. గురుగారికి వచ్చిన అందరూ విద్యార్థులు 10th అయిపోయినాక నేను అబ్బాయి రామాంజనేయులు కూడా నేను వ్యవసాయం పని చెప్తున్నాను సార్. గురించి వ్యవసాయం చేస్తున్నా. ఇక ఊళ్ళో ఉంటున్నాను.
నాకు 2007 మ్యారేజ్ అంటే 2 బాబులు బాగున్నారు. చెప్పాలకు మన తోటి మిత్రులకు అందరికీ నేను మాది గౌరవరావు, నా పేరు సీతారామరావు, మా నాన్నగారి పేరు నరసింహారావు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నా భార్య పేరు అన్నపూర్ణ, నా బిడ్డ పేరు రియాన్సిక. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. అనుకునే స్నేహం మనది, హరే హరే ఒరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా, మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా. హరే అన్న పదములో అనురాగం ఉంది, హరే అన్న పదములో అనురాగం ఉంది, ఒరే అన్న పదములో ఒక్కటై ఉన్నాము. హరే ఒరే అనుకునే స్నేహం మనది, హరే ఒరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా. పేరు పెట్టి పిలుచుకునే అవసరమేముంది, హరే నీవు పక్కనుంటే ప్రతిరోజు పండగే, హరే నువ్వు పక్కనుంటే ప్రతిరోజు పండగే, హరే నీవు పక్కనుంటే ప్రతి క్షణం ఆనందమే. మనసొక్కటేరా, కష్టమైన నష్టమైన విడిపోలేమురా, కష్టమైన నష్టమైన విడిపోలేమురా, నీ కష్టం నాదిరా. ఇక్కడ ఊళ్ళోనే అగ్రికల్చర్ చేస్తుందండి ప్రస్తుతానికి. మేము అందరం హాయిగా బతున్నాము. నా కూతురు 9th క్లాస్ వ్యాచారం గురించి, నా బాబు నా కూతురు అన్నీ చదువుతున్నాను. నాకు సాధ్యమైనంత వరకు మా చదువుకున్న మిత్రులు అందరూ చిన్నప్పటి నుంచి మీరు కలిసి చిన్నవాటి అందరూ కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఒకరు కూడా సుఖంగా వీళ్ళు ఎవరు చేస్తారు. అమ్మ నాన్న సంపాదించి తిరుగుదాము తిందామని వీళ్ళు ఏ స్టూడెంట్ చేస్తారు. ఇప్పుడు టీచర్ నుంచి చదివేట్టు మొదలెట్టు మా నాకు అందరూ ఆ ప్రకారం స్టూడెంట్ కూడా రానియద్దని కూడా మేము కోరుతున్నాము. సార్ ఇక నేను చెప్పేది ముందు ఒక మన సాయ చచ్చిపోయినప్పుడు ఒక పాట రూపంలో ఒక చిన్న ఆయన పేరు ఒక సాంగ్ వాడాము. ఆల్రెడీ నేను తిన్నాను సార్. నీకోసమే వచ్చామురా, నీ స్నేహమే వెలిగేదిరా, అమ్మా నాన్నల వీడి వెళ్ళిపోయవ చిన్న, మనలెప్పుడు కనపడతావురా, పయాదును మనలెప్పుడు తిరిగి వస్తావురా. పుట్టింది చరికొండ పెరిగింది చరికొండ, స్నేహాన్ని విడిపోయావా, పయాదును మమ్ములని విడిపోయావా. అందరాని లోకాలకు ఎక్కడ వెళ్ళావు నాన్న, నీ గుర్తులు మరిచిపోవురా, పయాదును నిన్ను తలుచుకుంటావురా. నీ స్నేహమే వెలిగే వెలిగేదిరా. ఉద్యోగానికి ఎగ్జామ్ నడుచుకుంటూ వచ్చేది. నా పేరు భిక్షపతి, మా భార్య పేరు జాన్వి, నాకు ఒక బాబు. భిక్షపతి, మా భార్య పేరు జాన్వి, నాకు ఒక్కడే బాబు 9th క్లాస్. ప్రస్తుతానికి నేను కార్పెంటర్ చేస్తున్నాను. గురువులకు బలాయి ఉండాలి. మా అక్క జిల్లాలకు ప్రత్యేకంగా నమస్కారాలు తల్లి. ఎందుకంటే ఇందాక నేను మాట్లాడేది డయాలసిస్ మీకు వచ్చాక మాట్లాడతామని మీకు అందరికీ ప్రత్యేకంగా దండాలమ్మ నమస్కారాలు. అలాగే నా చిన్ననాటి స్నేహితులు వీళ్ళకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నేను ఇక్కడ హైదరాబాద్లో కార్పెంటర్ కాంట్రాక్టర్గా చేస్తాం సార్. నా పేరు గోపాల్చారి, మరి చలిగొండ విలేజ్. అయితే ఈ డయాస్ మీద ఒక్కటే సార్ కోరుకునేది ఏంటంటే ఏదో చెప్పాలని కాదు, మేము చిన్నగా ఉన్నప్పుడు మీరు ఎంతో కష్టపడి మాకు చదువులేదు సార్. వాననక ఎండనక సైకిల్ మీద నడుచుకుంటూ ఏదో రకంగా వచ్చి మీరు మాకు ఓ 4 అక్షరాలు చెప్తే మేము ఈరోజు ఈ రకంగా ఈ రోజు పరిస్థితి అలా లేదు సార్. అందుకే మీకు ప్రత్యేకంగా మరొకసారి కూడా మీకు పాదాభివందనం చేసుకుంటూ, అలాగే మా ఇప్పుడు చెప్పిన మా చనిపోయిన యూపీఎస్ సురేంద్ర బాబు సార్ అని ఉండేది. పాప ఆయన ఆకుడు పెళ్ళికెళ్ళి కూడా సైకిల్ మీద వచ్చి చదువు చెప్పేది. అందుకోక మీకు ప్రత్యేకంగా పాదాభివందనం సార్. ఇంతకు మించి చేసుకోవాల్సింది అనుకుంటే మీకు తెలిసిండు సార్. ఆ సార్ మాకు 6th క్లాస్
ఎప్పుడో తెలియదు 6th to 8th స్టాండింగ్ చదివే ఉన్నాం సార్ మాకు. అందుకోసమని మీకు మేము కూడా టీచర్స్ అందరూ నాకు చెప్తాం కానీ మిమ్మల్ని ఇష్టపడి సార్ గారు, హెచ్చవల్లి సార్ గారు, రాముల్ సార్ గారు, పెద్దయాదయ్య సార్ గారు, చిన్నయాదయ్య సార్ గారు, రఘునందన్ సార్ గారు, మన తెలుగుకి ఆడపడుతున్న చెల్లెళ్ళు అక్కలకు, ఈ వచ్చిన మన ప్రాంత మిత్రులకు, నా ప్రేమితులకు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నా పేరు ఈశ్వర్ యాదవ్. నా చల్కొండ ఇష్టపడి సార్, నా పేరు అడిలో అన్న. ఇష్టపడి సార్ మా గురువు గారు అడిలో అన్న అని నా పేరు. నా పేరు ఈశ్వర్ యాదవ్. నా మిసెస్ పేరు చామంతి. నా పెద్ద కూతురు పేరు సిరివెన్నెల. నా చిన్న కూతురు పేరు అని. చిన్నప్పటి నుంచి కూడా మీకు చల్కొండకి వెళ్ళి 4 కిలోమీటర్లు నడిచి వచ్చేది. మా లేడీస్ నీకు ఇచ్చుకుంటూ నేను దిగుతామని చెప్పినాం. మళ్ళీ వచ్చేటప్పుడు బండి ఆపి వాడిని సరి చేస్తే మళ్ళీ రోజు అనేది వచ్చేది. చాలా కష్టపడుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ టైం ఎనీ టైం దోస్తులకు కానీ, ఊళ్ళోకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఎవరికైనా ఒక ఏ నైట్ అయినా ఫోన్ కాల్ వస్తే కంపల్సరీ వాళ్ళకి సాయం చేస్తాను. పేదలకు కూడా ఏ విధంగా నేను కూడా నా వంతు సాయం వాళ్ళకి చేస్తాను. అన్ని విధాలకు మంచిగా ఉన్నాం. అందరం బాగుండాలి. పిల్లలు వీళ్ళు వచ్చిన క్లాస్మేట్ ఈ సమ్మేళనం ఇంత విజయవంతం కావాలని జరిగిందంటే ఇప్పుడు నేను చల్కొండ సంగారెడ్డి, మన గంగాపురం, యాదగిరి ఎవరైనా సరే మనందరం కలుసుకోవాలి. ఇది మండల లెవెల్లో చల్కొండలో మనం 97-98 కలిసిందంటే మండల లెవెల్ మెంబర్షిప్ వస్తుంది. అన్ని కలర్ వస్తుంది. వేరే బ్యాచ్లు కూడా కలర్లు కూడా నేను వీళ్ళతో మంచిగా కలిసి మంచి ప్రోగ్రాం చేయాలి. హైదరాబాద్ ఎందుకంటే మాకు కూడా చాలా సంతోషమైన విషయమే. వేరే కూడా కలవాలి, అందరం కలవాలి, అందరం మంచిగా ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి. మన పిల్లలు మనం అందరం సంతోషంగా ఉండాలని అందరినీ పేరుగా మనసు పూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. మా ఫంక్షన్ ఉండాలి, అందరికీ కాల్ చేయలేదు. దీన్ని సక్సెస్ చేయడం కోసం అంటే ప్రతి ఒక్కరిని ఎవ్రీడే 2 times కాల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 20% కాలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మన మిత్రులు ఎవ్వరు కూడా బాగా మాట్లాడాలన్నా కనీసం గ్రూప్ లో కూడా ఏమైనా మెసేజ్ ఉండడానికి కూడా పక్కపడతారు సార్. దయచేసి మీరు స్పీచ్ ఇచ్చినప్పుడు మా మిత్రులందరి గురించి కూడా కొద్దిగా వాళ్ళకి టైం ఉంటుంది కదండి. మొదలుగా ఎందుకో చెప్తలేదు అది గుర్తుపట్టిదా? ఎందుకంటే చిన్న ఆ రోజు సెంటర్. నా పేరు మంజూర్, ముస్లిం మాది. నేను లదాఖ్ కొడుతున్నా. పాప 2006లో పెళ్లి అయింది. ఇప్పుడు బాబు 9th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్. పాప చిన్నగా ఉంది. ఇప్పుడు ఎల్కేజీ. డిఆర్డిఓ దగ్గర ఆఫీస్ ఉంది. కాటేదాన్లో కంపెనీ ఉంది. కంపెనీ ఉంది. ఏం చెప్పుకున్నా వినపడతలేదు. దయచేసి మీరు ఎందుకలా అల్లాడి చేస్తున్నారు. జస్ట్ మనం ఎందుకంటే చాలా 25 సంవత్సరాల కలుసుకుంటున్నాం. కనీసం వాళ్ళ కష్టాలు. మా పేరు జంగా. నాకు బాబు, 2 పాపలు. ఇష్టపడి సార్ అంటే చాలా చాలా ఎంతో ప్రేమతో చదువు, చాలా ఇంగ్లీషు చక్కగా చెప్పారని కోరుకుంటున్నాను. బాబు పేరు అరవిందు, పాప పేరు మనీష, బాబు పేరు రామయ్య. వినయాచారు తెలుగు బాగా మంచి చాలా చాలా మంచిగా చెప్పారు. బయట దేశాల్లో స్థిరపడ్డారు. ఒకరు ఐర్లాండ్లో ఉంటే మరొకరు యూకేలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మా చిన్ననాటి మిత్రుడు మీకు ముందు కనిపిస్తున్నాడు, ఎండి ఆసిఫ్ అని, మొహమ్మద్ ఆసిఫ్. ముదిగండ్లో స్కూల్ పక్కన. నమస్కారం అందరికీ. నమస్కారం ప్రతి ఒక్కరికి. సో ప్రెజెంట్ సర్ప్రైజ్ ఏమంటే చాలా అద్భుతంగా ఇక్కడ రావడం జరిగింది. అందరూ చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నారు. మా ఉపాధ్యాయులు మేము ఇప్పుడే వచ్చాము. నేను చిన్నప్పుడు ముదివేల్లో బాలశిక్ష నుండి
సెవెంత్ క్లాస్ స్టార్టింగ్ వరకు చదివాను. సార్ గుర్తున్న చాలా దశరథ్ రెడ్డి సార్ గారు ఆల్వేస్ ఇంప్రెషన్ ప్లేయింగ్ వాలీబాల్ అండ్ దట్ టైమ్ ఐ యూస్ టు సీ. అప్పుడు నేను ఆలోచించేవాడిని నేను కూడా ఇలా ఆడాలి అని. ఆ చిన్నప్పటి కోరికలు చాలా మంచిగా ఉండే, ఏమంటారంటే ఇట్స్ వెరీ వెల్. అండ్ దాని తర్వాత జీవితం అనేది అప్పుడు ఏమి తెలియలేదు. చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు ఏదో చదవాలి అని అంటే చదివాను. దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా 7th క్లాస్లో చదివాను. ఎలా చదివాము అలా చదివాము. 10th క్లాస్ జీవితం అనేది ఒక ప్రయాణం. ఎక్కడ ఎవరు ఎలా పోతుంటే అందరితో కలిసి వెళ్ళాలి, కలిసి జీవించాలి అనేది నా ఆశ. అందరితో ఉన్న దాంట్లో సంతోషం పొందాలి అనేది నా ఆశ. ఈవెన్ దో ఫ్యామిలీ యాజ్ ఏ ఫ్యామిలీ, యాజ్ ఏ జాబ్ హోల్డర్, యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ అన్నీ ఉన్న దాంట్లోనే చదువుకుంటూ స్టెప్ బై స్టెప్ ఏదన్నా నెక్స్ట్ చేయాలి అనేది నా కోరిక. ఏదో నేను చాలా సంపాదించి చాలా ఏదో చేయాలనేతో నాకు అలా ఏం లేకుండా, నేను వాళ్ళు నాకు మంచి విద్యను ఇవ్వడం వల్ల నేను మంచిగా పెరిగాను. ఏమంటారు ఆశీస్సులు ఉంటే జీవితంలో ఇంకా మంచిగా సాధిస్తాము. వాళ్ళవి కాకుండా మన ఫ్రెండ్స్ కూడా ఆశీస్సులు ఉంటే. ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముప్పేరు 97-98 బ్యాచ్ వాళ్ళు, ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవడానికి ప్రత్యేకత ఏంటంటే 25 ఇయర్స్ అయింది. మనము 97-98 ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత ఇప్పుడు కలుసుకుంటున్నామంటే మనం 25 ఇయర్స్ పట్టిందా అని చెప్పి ఒక్కొక్కసారి బాధేస్తుంది. అయితే 98లో అక్కడ నాకు ఆల్ ఇండియాలో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఎంపీలో, ఇంగ్లీష్ లిటరేచర్లో. తర్వాత అది కూడా 1.5 ఇయర్లో ఫినిష్ చేసిన తర్వాత డిఎస్సి పడింది. డిఎస్సి పడితే అందరూ అప్లై చేశారు, నేను కూడా అప్లై చేశాను. ఒక ఓన్లీ 45 డేస్ చదివితే మంచి ర్యాంక్ వచ్చింది, డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయినా. తర్వాత పిహెచ్డి కూడా అప్పుడు ఎంట్రెన్స్ ఉండే, జాబ్ చేస్తూ మళ్ళీ పిహెచ్డి కూడా అక్కడ ఫినిష్ చేయడం జరిగింది. లాస్ట్కి ఉంది అది కూడా నాకు రావడం జరిగింది. మళ్ళీ మెయిన్ వైల్ ఇంకా 2008 ఇప్పటి వరకు 14 ఇయర్స్ అవుతుంది ఇంచుమించు. నా సబ్జెక్ట్ ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు ఇప్పటి వరకు. మొన్న వచ్చిన రిజల్ట్లో కూడా ఈవెన్ ఏబిసిడీలో వస్తే చాలు, మన ఇంగ్లీష్లో మాత్రం ఎవరు ఫెయిల్ కావద్దు సార్ కారు అని చెప్పేసి. ఇది ఒకటి నాకు ఉన్నటువంటి ఒక మొండి ధైర్యం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఆ విధంగా మళ్ళీ మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేస్తా. అయితే ముఖ్యంగా నేను 9th క్లాస్లో సెల్ఫ్ గవర్నమెంట్ అయింది. సెల్ఫ్ గవర్నమెంట్లో నాకు అనుకోకుండా అన్ఫార్చునేట్ కాళ్ళు ఉడుకుతున్నాయి, చెప్తానా లేదని చెప్పి ఒక క్లాస్ ఇచ్చారు. నేను ఇంగ్లీష్ చెప్పిన తర్వాత కోరిక మాత్రం ఉంది, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యి మళ్ళీ డిఓ కావాలని ఒక కోరిక బలంగా ఉంది. ముఖ్యంగా నేను 6th క్లాస్ ముదివేలో చదివిన తర్వాత 7th 8th తర్వాత ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, మ్యాథ్స్, సోషల్ అన్నీ అప్పటి నుండి నాకు ఇప్పటికి కూడా గుర్తుంది పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఏంటని. అయితే ఆ విధంగా తర్వాత కృష్ణమూర్తి సారు ఇంకా ఆ సారు టైగర్ లాగా ఒక స్టైల్గా మంచిగా మనకి ఇంగ్లీషు సోషల్ బ్రహ్మాండంగా చెప్పారు. కృష్ణారెడ్డి సార్ గారు కూడా లేకపోవడం ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కొంచెం బాధేస్తుంది. చాలు సార్ కూడా 9th క్లాస్లో చాలు సోషల్ బాగా చెప్పారు. నాకు వీళ్ళందరూ గుర్తున్నారు. ఇంకా వీళ్ళ ప్రోత్సాహంతో మనం ఒక స్థాయికి రావడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. ఇంతలో నా చిన్న ఉపన్యాసం వహిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. డిపార్ట్మెంట్లో చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడు నేను షార్ట్నగర్లో జూనియర్ అసిస్టెంట్గా లేబర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను సార్. మన మిత్రులకి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ అంటే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఎలక్ట్రీషియన్ కానీ ఇంకా పెయింటర్స్ కానీ ఎవరికి కానీ వీళ్ళందరికీ మన స్కీమ్స్ ఉంటాయి సార్. మా దాంట్లో మా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను, స్కీమ్స్ ఉంటాయి. మీరు ఎవరైనా ఏ ఆపద ఉన్నా ఇది ఉంది అంటే నేను వాళ్ళందరికీ కార్డులు ఇప్పించడానికి నేను చెప్తున్నా సార్. అయితే సార్ మళ్ళా మా ఫ్యామిలీ కూడా సార్ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే అందరికీ పేరు పేరు చెప్పి ఆ ఊరు మా మిస్సెస్ సార్
నా పాప గంగా శ్రీవల్లి. మా బాబు మనకేంటంటే మన పూర్వ విద్యార్థులం పోయి అందరం కలుస్తున్నాం కాబట్టి కనీసం మన పిల్లలు మన గురించి తెలుసుకుంటారు. వాళ్ళు భవిష్యత్తులో అయ్యో మా నాన్నగారు మా టీచర్లు ఇలా కలిశారని కోరిక ఉండి వచ్చినాను సార్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలు